ఇగో బీజేపీ కాంగ్రెస్ జాయింట్ వెంచర్ సర్కార్ రెండు పార్టీలు కలిసి తెలంగాణకు నష్టం చేస్తున్నాయి. 12 ఏళ్లుగా ప్రజల్ని సతాయిస్తున్నాయి అంటూ చూస్తున్నాం. 12 ఏళ్లుగా ప్రజలు సతాయిస్తున్నాయట. అసలు 10 ఏళ్ళు 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు మీరు చేసిన దానికంటే దరిద్రం ఉంటుందా? సో ఇప్పుడు ఏమంటారు, జాయింట్ వెంచర్ అంటారు. ఇక్కడ కేటీఆర్ ఏమంటున్నాడు, బీజేపీ కాంగ్రెస్ జాయింట్ వెంచర్ అంటున్నాడు కదా. మరి వీళ్ళేమన్నా తురుంకాన్లా? ఇప్పుడు ఫర్ సపోజ్ 2024లో జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి భారీ ఎత్తున ఎంపీలు ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ కాంప్రమైజ్ కాలేదా? మాకు తెలియదా? అసలు కవితకు బెయిల్ రావడానికి ఎన్నిసార్లు నువ్వు పోయి అమిత్ షా కాలు పట్టుకోలేదు? ఎన్నిసార్లు నువ్వు పోయి ఆర్ఎస్ఎస్ కాలు పట్టుకోలేదు? కేటీఆర్ చెప్పు, నీ గుండె మీద చేసుకొని చెప్పివే నువ్వు మాట్లాడుతున్నావు. సో ఇక్కడ విషయం ఏంటంటే అన్ని పార్టీలు ఒకటే, మీరు అంతా ఒకటే. ఎవరి మీద ఎక్కువ బురదలుతున్నారో వాళ్ళకి క్రెడిట్ వస్తాయి కాబట్టి మీరు వాళ్ళ మీద బురదలుతున్నారు, వాళ్ళు నీ మీద బురదలుతున్నారు. అసలు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రజలు ఆల్రెడీ ఎప్పుడో డిసైడ్ అయిపోయారు. మీరు కొత్తగా చెప్పాలి, మీరు ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. అసలు బీజేపీతో అంటగాగిందే నువ్వు కదా. ఇక్కడ అంటే వ్యక్తులు అంటగాగుతున్నారు, పార్టీ కాదు, వ్యక్తులు అంటగాగుతున్నారు. కానీ మొత్తం పార్టీ పరంగా మీ కుటుంబ పరంగా మొత్తం బీజేపీతో అంటగాగింది. బీజేపీ అగ్రనాయకుల దగ్గర కాళ్ళ దగ్గర మోకరిల్లింది, ఆర్ఎస్ఎస్ నాయకుల దగ్గర మోకరిల్లింది మీరు కాదా? కవిత కోసం కానీ వివిధ రకాల అంశాల కోసం కానీ నిన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పేసి నువ్వు ఢిల్లీ పోయి ప్రెస్ మీట్ పెట్టలేదా? కాళ్ళు పట్టుకోలేదా బీజేపీ వాళ్ళవి? సిగ్గుండాలి మాట్లాడడానికైనా. అందరూ ఒకటే, ఈ దొంగలంతా ఒకటే.